డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే వాటికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ తో సహా ఎమ్మెల్యేలు ఎవరు కూడా సభకు హాజరు కావడం లేదు. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎవరైనా సభ్యులు ముందస్తు సమాచారం లేకుండా 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకుండా గైర్హాజరైతే వారి ఎమ్మెల్యే పదవి ఊడుతుందన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. రాజ్యాంగంలో ఈ అంశం స్పష్టంగా ఉందన్నారు. ఇదే విషయం 187 2 రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఏపీ అసెంబ్లీ కూడా చెబుతుందన్నారు. ఇక వైసీపీ సభ్యులు ఈ విషయాన్ని తెలిసి తెలియకుండా వ్యవహరిస్తున్నారని, వారి ఎమ్మెల్యే పదవులు ఊడతాయన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త సమస్య అని చెప్పుకోవచ్చు. కొత్త వైఎస్ఆర్సీపీకి కొత్త చిక్కు వచ్చింది పడే అని చెప్పుకోవచ్చు. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఒక టాపిక్ నిన్న సాయంత్రం నుంచి కూడా బెంబేలు ఎత్తిస్తున్న పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీకి. రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని అన్నిటినీ నిశ్చితంగా గమనిస్తున్నారు. గమనించడంతో పాటు ఏం జరగబోతుందా అన్న ఉత్కంఠం అయితే ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉంది. ఏం జరగబోతుందా అనే ఉత్కంఠం అయితే ప్రజలని వెంటాడుతున్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటికీ కారణం కూడా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయబోతున్నారన్న టాపిక్ నిన్నటి నుంచి ఆ దావానలా వ్యాపించింది. నేటి ఉదయం ఇప్పటికి కూడా హల్చల్ అవుతున్న పరిస్థితి ఉంది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు చర్చించుకున్న పరిస్థితి ఉంది. దీని మీద మిగతా రాష్ట్రాలు కూడా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనికి అన్నిటికీ కారణం ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీకి హాజరు కావటం లేదు. హాజరు కాకపోవటం పట్ల డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు స్పందించారు, వీడియో రిలీజ్ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీలకి అటెండ్ కాకుండా ఉన్న నేపథ్యంలో 60 రోజుల పాటు ఉంటే వారి యొక్క సభ్యత్వం రద్దు చేయడానికి పలాని కాజులు పలాని రూల్స్ ఉన్నాయంటూ కూడా ఆయన పూర్తిగా వివరించడంతో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన వీడియో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హల్చల్ అవుతున్న పరిస్థితి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉప ఎన్నిక తప్పదా అన్న ప్రశ్న అయితే ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. ఉప ఎన్నికలు వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పుడున్న 11 సీట్లు వస్తాయా, లేకపోతే ప్రభుత్వం అధికారంలో ఎన్డీఏ కూటమి ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు వస్తారనే దాని మీద పెద్ద ఎత్తున ప్రశ్నలు అనుమానాలు లేవలెత్తుతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి రారు అంటూ కూడా అసెంబ్లీ సమావేశాలు ముందు రోజు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ప్రస్తావించిన పరిస్థితి ఉంది. స్పీకర్ అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు జీతభత్యాలు ఎందుకు తీసుకుంటున్నారు, కారు అలవెన్సులు ఎందుకు తీసుకుంటున్నారు, అలాగే ఎమ్మెల్యేలకు వచ్చే పలు రకాల అలవెన్సులు తీసుకుంటా కూడా ఎంజాయ్ చేస్తా కూడా వాటిని వాడుకుంటా కూడా అసెంబ్లీకి రాకుండా ఎలా తీసుకుంటున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేల్లో జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బులు తీసుకుంటున్నప్పుడు అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత ఉండదా అని ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ సభా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడాడో ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాలు అయ్యేలోపు వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీ సమావేశాలకి రాని నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీని మీద అధికార పక్షం అసెంబ్లీ కూడా యాక్షన్ తీసుకునేందుకే మొగ్గు చూపుతారని కొంత మేరకు అనుకున్నప్పటికీ అదే వాస్తవం అనేది ఇప్పుడు బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దీనిపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నిక తప్పదు అన్న తందాన ఆయన ఒక వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఏదైతే ఎంపీగా ప్రతిపక్ష నాయకుడిగా సీఎం గా పనిచేసిన జగన్ కు నిబంధనలు తెలియవు అందరూ ప్రశ్నిస్తున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ముఖ్యంగా ఏదైతే 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు రాని పక్షంలో రాజ్యాంగంలో 190 బ్రాకెట్ల 4లో స్పష్టంగా ఉందని కూడా ఆయన చెప్పారు. 190/4లో స్పష్టంగా ఉందన్నారు. ఇదే విషయం 187/2 రూల్స్ ఆఫ్
ప్రొసీజర్ అండ్ కాంటాక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఏపీ అసెంబ్లీలో కూడా పేర్కొన్నారని రఘురామకృష్ణరాజు వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ లోనైనా దేశంలోనైనా ఈ యొక్క సూచనలు ప్రతి ఒక్కరు పాటించాలని, ఈ రూల్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క సభ్యుడు పార్లమెంట్ సభ్యుడైనా అసెంబ్లీ సభ్యుడైనా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించాల్సిందేనంటూ కూడా రఘురామకృష్ణరాజు చెప్పిన పరిస్థితి ఉంది. ఏదైతే ఈ అసెంబ్లీ సమావేశాలకి ఎమ్మెల్యేలు రాని పక్షంలో కొంత మేరకు ప్రజలు గందరగోళానికి గురయ్యే పరిస్థితి ఉందని ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎవరైనా లీవ్ ఆఫ్ అబెండ్స్ ఆగకుండా అంటే 60 రోజుల పాటు సమావేశాల్లో రాకపోతే ఆ శాసనసభ గాని పార్లమెంటు గాని సభ్యత్వాలకి అనర్హులని రాజ్యాంగంలో 190/4 స్పష్టంగా ఉందని కూడా ఆయన తెలిపారు. అదే విధంగా 187/2 రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాంటాక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఏపీ అసెంబ్లీలో కూడా ఉందని వాళ్ళు పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధానంగా లేవనెత్తే అంశాలు అసెంబ్లీలో తమకు ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులకి 2 ప్రశ్నలు అడిగే అవకాశం వస్తున్నా వారెవరు రావటం లేదు అనేది స్పీకర్ డిప్యూటీ స్పీకర్ చెబుతున్న పరిస్థితి ఉంది, అధికార పార్టీ చెబుతున్న పరిస్థితి ఉంది, ఎన్డీఏ కూటమి సభ్యులు చెబుతున్న పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధానంగా దీనికి సంబంధించి మాత్రం తమకు ప్రశ్నోత్తరాల సమయంలో తగిన సమయం ఇవ్వటం లేదని, ముఖ్యంగా జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని కూడా వారు వాదిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా టీడీపీ సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వారికి దాదాపుగా 18 అలాగా ఎమ్మెల్యే సీట్లు ఉన్న పరిస్థితి ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగానే ఒక మాట అన్నారు, ఏదైతే చంద్రబాబు నాయుడికి 2 సీట్లు తక్కువగా అంటే 16 సీట్లకు తక్కువగా వస్తే ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, 2 ఎమ్మెల్యేలు వస్తామంటున్నా కానీ మేము తీసుకోవట్లేదు, చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా తగ్గించడం తమ ఉద్దేశం కాదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఇక్కడ దాన్ని అందరూ ప్రస్తావిస్తున్నారు. ఏదైతే 16 సీట్ల కంటే తక్కువ 11 సీట్లు వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా రాదు, ఇవ్వకూడదు కూడా రాజ్యాంగం రూల్స్ ప్రకారం అసెంబ్లీ రాజ్యాంగం రూల్స్ ప్రకారం కూడా ఇవ్వకూడదని చెప్పి ఘంటాపదంగా చెబుతున్నారు. అలాగే ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఏదైతే పార్టీకి గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి వారి యొక్క సమయం కేటాయిస్తారని, ఎక్కువ పార్టీ ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలకు ఎక్కువ భాగం, అలాగే తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో సెకండ్ ఎక్కువ భాగం జనసేన పార్టీకి సంబంధించి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచిన నేపథ్యంలో సెకండ్ ఎమ్మెల్యేలు ఎక్కువ మాట్లాడే సమయం అసెంబ్లీలో జనసేన పార్టీకి, ఆ తర్వాత తక్కువ మంది కొంత మేరకు బీజేపీకి వైఎస్ఆర్సీపీ పార్టీ కన్నా తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో వైసీపీ పార్టీ కన్నా బీజేపీ పార్టీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడటానికి ఇచ్చే సమయాన్ని కూడా బేరీజు చేసుకోవాలి. బీజేపీ కన్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కాబట్టి బీజేపీ పార్టీ సమయం కన్నా వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చే సమయం ఎక్కువ అంటూ కూడా టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదే అంశాన్ని స్పీకర్ కూడా ప్రస్తావించిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో అయితే ఉప ఎన్నిక జోరు రాబోతుందా అనే దానికైతే ఒక ప్రశ్న లేవనెత్తారు నిన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా ఆయన డిప్యూటీ స్పీకర్ చెప్పిన ప్రకారం రాబోయే రోజుల్లో ఉప ఎన్నిక తప్పదని చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటికీ 30 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగితే దాంట్లో 29 రోజులు వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుగాని పరిస్థితి ఉంది. ఒక్కరోజు మాత్రం వైసీపీ పార్టీ వాళ్ళు అసెంబ్లీకి హాజరయ్యారు. గవర్నర్ ఆ తీర్మానం రోజు మాత్రం ఒక రోజు అసెంబ్లీకి అటెండ్ అయ్యారు, మిగతా అన్ని రోజులు కూడా సెలవులు పెట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఏం జరగబోతుందన్న ఉత్కంఠకైతే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడితే అందరికి టెన్షన్ తెప్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.